ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజమా? నిజం చామ్. నువ్వు పరిచయం అయ్యాకే నాకు నేను కొత్తగా కనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అమ్మో, మనమిద్దరం ఇలా కబుర్లు చెప్పుకోవడం అమ్మగారు చూసారంటే నన్ను ఇటు నుంచి ఇటే బయటకు పంపించేస్తారు. పని చూసుకోపో. చిట్టి, ఏంటిది? పైన లేబుల్ ఏమీ లేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. 1 minute. ఓ మై గాడ్, ఇది యాసిడ్ బాటిల్. ఏ యాసిడా? ఎస్. అమ్మో, అసలు ఇంటి లోపలికి ఇలాంటి యాసిడ్ బాటిల్ ఎందుకు వస్తుంది? ఎవరు తీసుకొచ్చుంటారు? అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. చిట్టి, దీనివల్ల ఏదో ప్రమాదం జరగబోతుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? I'm always with you, Cham. నువ్వు ఎప్పటికప్పుడు అన్ని స్కాన్ చేస్తూ ఉండు. దీన్ని ఎక్కడైనా వాడారేమో నీకు తెలుస్తుంది కదా. I will take care of it. అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా? యాసిడ్ బాటిల్తో ఏం చేయబోతున్నారు? ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. చిట్టి, ఏమైనా తెలిసిందా? No, nothing. లేదు చిట్టి, ఎక్కడో ఏదో జరుగుతోంది. అది మనం కనిపెట్టాలి. లేదంటే ఈ ఫంక్షన్లో ఎవరికైనా ఏదో ఒక ప్రమాదం జరగచ్చు. అమ్మా రోజా, మీ అమ్మగారు వాళ్ళెక్కడా? వాళ్ళు బంగారం ఏదో కొనాలని బయటకు వెళ్లారండి. వచ్చేస్తున్నామని చెప్పారు. సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. అమ్మా, ఈ మంగళసూత్రాలకి నల్లపూసలు గుచ్చండి. వదినా, ముందుగా నా నల్లపూస తీసి వేస్తాను. అలాగే. ఇది దాని మెడలో పడటం, దాని తాళి తెగి కింద పడటం ఖాయం. మనకు కావాల్సింది కూడా అదే కదా. మెడలో మంగళసూత్రాలు తెగి కింద పడ్డాయంటే అల్లుడికేం జరగబోతుందో, తన ప్రాణాలకేం ప్రమాదం ఉందో ఇలా తాళి తెగి కింద పడకూడదని గొడవ చేస్తాం. ఆ గొడవని రమాదేవి ఇంకా పీక్స్కి తీసుకెళ్తుంది.
ఆ రోజాని మెడపట్టి బయటికి గెంటుతుంది. చిట్టి, ఒకసారి అటు చూడు. అంతా బాగానే జరుగుతుంది. ఎక్కడ అనుమానించడానికి ఏమీ కనిపించట్లేదు. నేనేమైనా పొరపాటు పడ్డానా? ఎక్కడో దొరికిన బాటిల్ని పట్టుకుని ఇక్కడ ఏదో జరుగుతుందని అనవసరంగా కంగారు పడుతున్నానా? ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. అరుణ్, ముత్తైదువులందరూ తమ సౌభాగ్యంలోంచి నీలో సగమైన నీ భార్య సౌభాగ్యం బావుండాలని ఆశీర్వదించి ఇచ్చిన పూసలవి. నువ్వు తాళి కట్టడం ఎంత గొప్పదో ఈ పూసలు గుచ్చడం అంతకంటే గొప్పది. అమ్మా రోజా, అవి కేవలం నల్లపూసలు కాదు, నిండు ముత్తైదువుల ఆశీర్వాదం. గౌరవంగా చూసుకోవాలి, ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవాలి. అర్థమైందా? ఆడదానికి ఐదోతనానికి మించిన ఆస్తి లేదు. అలాంటిది తమలాగే నువ్వు సంతోషంగా ఉండాలని, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇచ్చిన పూసలమ్మావి. జాగ్రత్తగా చూసుకోమ్మా. బాబు, ఈ సూత్రాలు అమ్మాయి మెళ్ళో వెయ్యి.